నమస్తే, నా పేరు సాయి. వెల్కమ్ టు టెక్ సాయి తెలుగు. ఈ వీడియోలో OnePlus 80 ఫుల్ రివ్యూ చేద్దాము. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్లో యూజ్ చేస్తే బ్యాటరీ బ్యాకప్ ఎంతసేపు వస్తుంది, ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు టెక్ సాయి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఎప్పటిలాగే ఫస్ట్ డిస్ప్లే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ఫోన్లో 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే వస్తుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. అండ్ ఈ రిఫ్రెష్ రేట్లో బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా స్మూత్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ AMOLED డిస్ప్లే కాబట్టి స్క్రీన్ క్వాలిటీ చాలా బాగుంది, బ్లాక్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్లీ డార్క్ మోడ్లో యూజ్ చేసేటప్పుడు కూడా స్క్రీన్ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపిస్తుంది. ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కాబట్టి వైడ్ విన్ L1 సర్టిఫికేషన్ సపోర్ట్ ఉంది. అండ్ ఈ ఫోన్లో ఎలాంటి హెచ్డి స్ట్రీమింగ్ ఇష్యూస్ ఏం లేవు. ఈ ఫోన్తో పాటు ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ వచ్చేస్తుంది. అండ్ బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 1100 నిట్స్. సో ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ స్క్రీన్ మంచి బ్రైట్గానే కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ ఫోన్ కొన్నప్పటి నుండి నేను 120 రిఫ్రెష్ రేట్లోనే యూజ్ చేస్తున్నాను. సో నాకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది అండ్ ఓవరాల్ క్వాలిటీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సెగ్మెంట్ చూద్దాం. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే దీంట్లో ఫ్లాట్ డిస్ప్లేనే ఇచ్చారు. అండ్ 8 సిరీస్లో చూసుకున్నట్టయితే 8 అండ్ 8 ప్రోలో కూడా కర్వ్ డిస్ప్లే ఉంటుంది. సో దీంట్లో కూడా కర్వ్ డిస్ప్లే ఇస్తే బాగుండేది, కానీ వీళ్ళు మాత్రం ఫ్లాట్ డిస్ప్లేనే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కెమెరా మాడ్యూల్ చూడొచ్చు. ప్రీవియస్ OnePlus ఫోన్స్తో చూసుకున్నట్టయితే డిజైన్ యూనిక్గానే ఉంటుంది, కానీ వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం సిమిలర్ డిజైన్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ ప్యానల్ మెటీరియల్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ గ్లాస్ మెటీరియల్ వస్తుంది అండ్ సైడ్ అంతా కూడా అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అండ్ మన దగ్గర ఉన్న ఈ పర్టికులర్ కలర్ వచ్చి ఆక్వామెరైన్ గ్రీన్ కలర్. సో అవుట్డోర్లో కూడా కలర్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్లో ఇంకొంచెం వేరే షేడ్ కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ మెటీరియల్ అండ్ బిల్డ్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తున్నాయి. సో ఫ్లాగ్షిప్ హోల్డ్ చేస్తున్న ఫీల్ అయితే ఉంటుంది డెఫినెట్గా. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ లేటెస్ట్ Android 11 అండ్ Oxygen OS 11తో వస్తుంది. సో దీంట్లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది అండ్ హొరైజన్ లైటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సో OnePlus 6T నుండి కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్సే ఉంటాయి. అండ్ అన్లాక్ స్పీడ్ విషయానికి వచ్చినట్టయితే ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. అండ్ ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. రైట్ సైడ్ చూసుకుంటే లాక్ బటన్ ఉంటుంది అండ్ దానిపైన అలర్ట్ స్లైడర్ ఇచ్చారు. సో OnePlus డివైజెస్లో అలర్ట్ స్లైడర్ వస్తుంది నార్మల్గానే. ఈ అలర్ట్ స్లైడర్ ఫంక్షనాలిటీ బాగుంటుంది అండ్ యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. అండ్ టాప్లో చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ వాల్యూమ్ కీస్ వస్తాయి. అండ్ బాటంలో చూసుకున్నట్టయితే డ్యూయల్ 5G సిమ్ స్లాట్ వస్తుంది. అండ్ ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి 5G సపోర్ట్ చేస్తుంది. అండ్ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే నెట్వర్క్ రిసెప్షన్ అండ్ కాల్ క్వాలిటీ రెండు మంచిగా ఉన్నాయి. అండ్ బాటంలోనే ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ USB Type-C పోర్ట్ ఉంది అండ్ పక్కన స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ స్పీకర్ అవుట్పుట్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో డాల్బీ అట్మాస్ ఉంది అండ్ స్టీరియో సౌండ్ అవుట్పుట్ ఉంది. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కానీ వీడియో స్ట్రీమింగ్ అప్పుడు కానీ సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ లౌడ్నెస్ విషయానికి వస్తే కూడా చాలా లౌడ్గా ఉన్నాయి స్పీకర్స్ అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది. సో ఈ ఫోన్లో 3.5mm ఆడియో జాక్, నోటిఫికేషన్ లైట్ ఇవి అయితే లేవు. ఓవరాల్గా Oxygen OS అయితే చాలా బాగుంటుంది, చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి అండ్ యూజ్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఒక థింగ్ ఏంటంటే ఆల్రెడీ మీకు అన్బాక్సింగ్ వీడియోలో చూపించాను, రీసెంట్ OTAలో అమెజాన్ యాప్ అయితే యాడ్ అయిపోతుంది అప్డేట్ చేయగానే. OnePlus ఫోన్స్ 30,000+ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నప్పుడు కూడా Oxygen OSలో యాడ్స్ కానీ బ్లోట్వేర్ కానీ ఏం రాలేదు. సో ఎప్పుడైతే బ్రాండ్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోయింది, స్టార్టింగ్ వేరియంట్స్ కూడా 40,000+లోకి వెళ్ళిపోయినాయి. అండ్ ఇప్పుడు ఈ ప్రైస్ సెగ్మెంట్లో యాడ్స్ తీసుకురావడం అంటే నాట్ యాక్సెప్టబుల్, ఎందుకంటే ఫ్లాగ్షిప్ తీసుకునేది ఒక ఎక్స్పీరియన్స్ కోసం. సో ఇట్లా యాడ్స్ వస్తుంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పాడవుతుంది. మిడ్ రేంజ్లో అంటే ఓకే, బిలో 20,000 25,000 లోపల అంటే ఆ ప్రైస్ సెగ్మెంట్కి బెస్ట్ ఫీచర్స్ వస్తాయి కాబట్టి అక్కడ కాంప్రమైజ్ కావచ్చు. అండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్. అండ్ నెక్స్ట్ కెమెరా సెగ్మెంట్ చూద్దాం. రేర్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది అండ్ ప్రైమరీ సెన్సర్ వచ్చేసి Sony IMX586 48 మెగాపిక్సెల్ షూటర్ ఉంటుంది. f1.7 అపేచర్తో వస్తుంది. OnePlus 7 నుండి కూడా ఇదే సెన్సర్ యూజ్ చేస్తున్నారు ప్రైమరీ సెన్సర్ లాగా. అండ్ OnePlusలో తెలిసిందే కెమెరా పర్ఫార్మెన్స్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ త్రూ ఆప్టిమైజ్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ కెమెరాస్ చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అండ్ 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ Sony IMX471 సెన్సర్ ఉంటుంది. సో మ్యాక్సిమం వీడియో సపోర్ట్ వచ్చేసి 1080p 30fps వరకే ఉంటుంది. సో ఇంకొంచెం బెటర్ రెజల్యూషన్ కెమెరా ఇస్తే బాగుండేది, ఎందుకంటే మిడ్ రేంజ్లో వచ్చిన OnePlus Nordలోనే ఫ్రంట్ 4K సపోర్ట్ ఉంది అండ్ ఇది 40,000 అబవ్ బడ్జెట్లో వస్తుంది కాబట్టి దీంట్లో కూడా ఫ్రంట్ 4K వీడియో ఉంటే బాగుండేది.
బ్రైట్ లైట్ ఉన్నప్పుడు పిక్చర్స్ మంచిగానే ఉన్నాయి, కానీ ఈవినింగ్ లైట్ లేదా డే టైంలో క్లౌడీగా ఉన్నప్పుడు అవుట్డోర్లో పిక్చర్స్ డల్గా ఉన్నాయి. ఇది ఎగ్జాంపుల్ పిక్చర్, మేబీ ఫోకస్ ఇష్యూ కూడా అయి ఉండొచ్చు. పిక్చర్లో వైట్ ఫాగ్ లాగా ఉంది ఫేస్ పైన. సేమ్ ఇట్లానే నేను ఈవినింగ్ టైంలో షూట్ చేసిన సెల్ఫీస్లో కూడా అబ్జర్వ్ చేశాను. ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ ఓకే. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే OnePlus 80 స్నాప్డ్రాగన్ 865తో వస్తుంది. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చి 2.84 GHz అండ్ జీపీ వచ్చేసి Adreno 650. రెగ్యులర్ యూసేజ్లో అండ్ మల్టీ టాస్కింగ్లో పర్ఫార్మెన్స్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ బేస్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్తో వస్తుంది అండ్ ప్రైస్ వచ్చి 43,000. అండ్ ఇంకొక వేరియంట్ ఉంటుంది 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అండ్ దాని ప్రైస్ వచ్చేసి 46,000. అండ్ నెక్స్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఆల్రెడీ ఈ ఫోన్తో పబ్జీ టెస్ట్ చేసినాను. సో సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఫ్లాలెస్ అని చెప్పొచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి కాబట్టి సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచిగా ఉంటుంది అండ్ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కూడా ఏం లేవు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ సెగ్మెంట్ విషయానికి వచ్చినట్టయితే ఈ ఫోన్ 4500 mAh బ్యాటరీతో వస్తుంది. సో ఇది డ్యూయల్ సెల్ టెక్నాలజీతో వస్తుంది. సో దీంట్లో 2 బ్యాటరీస్ ఉంటాయి, 2250 mAh బ్యాటరీస్. అండ్ నెక్స్ట్ ఛార్జర్ విషయానికి వచ్చినట్టయితే OnePlusలో ఫర్ ద ఫస్ట్ టైం 65 watts వాప్ ఛార్జర్ వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వచ్చినట్టయితే 0 to 100% బిలో 40 minutesలోనే అయిపోతుందని క్లెయిమ్ చేశారు. అండ్ నేను చెక్ చేశాను, నాకు 39 minutesలోనే ఫుల్ ఛార్జ్ అయిపోయింది. సో చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే నేను 100% ఛార్జ్ పెట్టి యూజ్ చేసినాను అండ్ నా యూసేజ్ అంతా కూడా 120Hz రిఫ్రెష్ రేట్ యూజ్ చేసినాను. అండ్ ఇక్కడ స్క్రీన్ షాట్ చూడొచ్చు. నా ఫస్ట్ డే యూసేజ్ వచ్చేసి 2 hours 48 minutes అండ్ ఏమేమి యాప్స్ యూజ్ చేసినానో కింద చూడొచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ సెకండ్ డే యూసేజ్ వచ్చి 3 hours 2 minutes అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మేజర్గా ఏం యాప్స్ యూజ్ చేసినాను. అండ్ ఓవరాల్ టైం కౌంట్ చేసుకున్నట్టయితే 5 hours 50 minutes అవుతుంది, అంటే అరౌండ్ 6 hours. అండ్ ఇంకా కూడా 9% బ్యాటరీ రిమైనింగ్ ఉంది. అండ్ బ్రైట్నెస్ వచ్చేసి అరౌండ్ 70% యూజ్ చేసినాను. సో 120Hz రిఫ్రెష్ రేట్లో 6 hours ప్లస్ వరకు బ్యాకప్ వస్తుంది. ఇన్ కేస్ బ్యాకప్ ఎక్కువ కావాలనుకుంటే 60Hz రిఫ్రెష్ రేట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది సెగ్మెంట్ వైజ్ OnePlus 80 పర్ఫార్మెన్స్. అండ్ ఫైనలీ కన్క్లూజన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చి ఈ కెమెరాస్ 40,000 ప్లస్ ఫ్లాగ్షిప్ రేంజ్లో వస్తుంది కాబట్టి 5 MP మ్యాక్రో, 2 MP మోనోక్రోమ్ ఇవేమో అవసరం లేదు. మంచి ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉన్నా సరిపోతుంది. మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో సెన్సర్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 4K రెజల్యూషన్ సపోర్ట్ ఉంటే మంచిగా ఉంటుండే వీడియోస్లో. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఫ్లాగ్షిప్ అయినా కానీ ఫుల్ ఫ్లెజ్ ఫ్లాగ్షిప్ కాదు, ఎందుకంటే దీంట్లో అఫీషియల్ IP రేటింగ్ లేదు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మిస్ అవుతుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. అండ్ 865 ప్రాసెసర్ కాబట్టి మల్టీ టాస్కింగ్ అండ్ గేమ్స్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. స్టీరియో సౌండ్ అవుట్పుట్ ఉంది కాబట్టి మీడియా ఎక్స్పీరియన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ 65 watts వాప్ ఛార్జర్తో 39 minutesలోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇంతకుముందు నేను చెప్పిన ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ఏవైతే మిస్ అవుతున్నాయో అవి పక్కన పెట్టేస్తే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం మంచిగా ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే టెక్ సాయి తెలుగు ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.